హాయ్ సుధాకర్. హాయ్ విక్రమ్, బ్రేక్ఫాస్ట్ అయిందా? సండే ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ ఏం లేవురా, ఈరోజు దగ్గరుండి గార్డెన్ క్లీన్ చేయించాలి. దానికి నువ్వేం దగ్గర మీ పనివాడికి చెప్తే సరిపోతుందిగా. వాడు అమాయకత్వంతో చస్తున్నారా? కొందరు అలానే ఉంటారు, వదిలేయాలి. మా వాడు అమాయకత్వంలో డిగ్రీ చేశాడు, చూపిస్తా చూడు. సీనియలారా, ఈ 10 రూపాయలు తీసుకుని మార్కెట్కి వెళ్ళి ఒక బస్తా బియ్యం కొనుక్కునిరా, త్వరగా వచ్చేయాలి. సరే అండి అయ్యా, ఇలా గిల్లాలి వచ్చేస్తా చూడండి. చూసావురా వాడు తెలివి, 10 రూపాయలకి బియ్యం బస్తా కొనడానికి వెళ్తున్నాడు. నువ్వు దానికే ఫ్రస్ట్రేట్ అయితే ఎలా? మా వాడి తెలివి చూస్తే చచ్చిపోతావేమో. ఇదిగో రంగస్వామి, మా ఆఫీస్కి వెళ్ళి నేను అక్కడ ఉన్నానో లేదో కనుక్కునరా. సరే అండి. ఓరి దేవుడా, ఎలా పడుతున్నావురా వీడితో? మా ఓనర్కి కొంచెం కూడా తెలియలేదు. 10 రూపాయలు ఇచ్చి బియ్యం బస్తా కొనుక్కురమ్మని పంపాడు. ఇవాళ ఆదివారం, షాప్కి సెలవని కూడా తెలియదు ఆయనకి. మా ఓనర్ కూడా బొత్తిగా తెలియలేనోడు. నన్ను ఆఫీస్కి వెళ్ళి తను అక్కడ ఉన్నాడో లేడో కనుక్కుని రమ్మన్నాడు. అంతటి దాన్ని నన్ను పంపడం దేనికి? తానే ఒక ఫోన్ చేస్తే సరిపోదు ఆఫీస్కి. నిజమేరా, మనం గనక ఇలా తెలివి తక్కువ ఓనర్ల దగ్గర పని చేస్తున్నాం. ఇంకెవరినైతేనా ఈ పాటికి పని వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.